హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఆర్ఆర్బీ ఏఎల్పీ 01 ఆఫ్ 2024 సంబంధించినటువంటి సిబిఐటి ఎగ్జామ్ సంబంధించినటువంటి రీకండక్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ తో పాటు లింక్ కూడా మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. మన యొక్క సికింద్రాబాద్ సైడ్ లోకి రాగానే మనకి ఇక్కడ కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా, CN number 01 of 2024 notice regarding reconduct of CBIT for candidates impacted by technical problems during exam held on 15/7/2025 ఇంగ్లీష్ లో హిందీలో అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు లాగిన్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇంగ్లీష్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ గా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ CN number 01 of 2024 ALP CBIT సంబంధించినటువంటి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ గా ఏదైతే ఈ యొక్క జూలై 15వ తేదీన ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారో వాళ్ళందరికి సంబంధించినటువంటి రీకండక్ట్ సంబంధించి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్ ఫేస్ చేసారో వాళ్ళందరూ కూడా సిబిఐటి ఎగ్జామ్ అనేది రీకనెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఎవరెవరికైతే రీకనెక్ట్ అవ్వబోతుందో వాళ్ళకి సంబంధించినటువంటి లాగిన్ పేజ్ లో యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి క్యాండిడేట్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎగ్జామ్ డేట్ అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొద్దిమంది ఈ లైన్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆల్ క్యాండిడేట్స్ ఫర్ హూమ్ సిబిఐటి ఎగ్జామ్స్ హెల్డ్ ఆన్ 15/7/2025 ఎవరికైతే 15/7/2025 ఎగ్జామ్ అయిందో వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ అంటే కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి మొత్తం చదివితే అర్థమవుతుంది. ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాసారో దాంట్లో రీషెడ్యూల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ యొక్క సపరేట్ నోటీసెస్ ద్వారా ఇన్ఫార్మ్ చేసారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ మాత్రమే రీషెడ్యూల్ అయింది. ఇక్కడ చూడండి సపరేట్ నోటీసెస్ అందరు కాదండి, ఎవరైతే సపరేట్ నోటీసెస్ ద్వారా ఎవరికైతే అప్డేట్ వచ్చిందో అంటే ఏ ఎగ్జామ్ సెంటర్స్ లో నోటీస్ వచ్చింది కదా వాళ్ళకు మాత్రమే ఇక్కడ రీషెడ్యూల్ అయితే అవుతుంది. ఇంకా డేట్ టైం అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ అయిన తర్వాత అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించినటువంటి సిటీ ఇంటిమేషన్ అండ్ అదేవిధంగా ఈ కాల్ లెటర్ సంబంధించి ఇక్కడ మనకి డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే రీషెడ్యూల్ అయిందో వాళ్ళకి ఏ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుంది అండ్ మన యొక్క జోన్ లో ఎవరైతే ఎగ్జామ్స్ రాసిరో పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఏ విధంగా చూపిస్తుంది ఇప్పుడు మీకు అఫీషియల్ గా చూపిస్తాం. సో ఎవరికైతే సిబిఐటి రీ ఎగ్జామ్ అవుతుందో సో వాళ్ళకి సంబంధించి ఈ విధంగా సపరేట్ ట్యాబ్ అయితే వస్తుంది. సిబిఐటి రీ ఎగ్జామ్ క్యాండిడేట్ అని ఇక్కడ చూడండి. సిబిఐటి రీ ఎగ్జామ్ క్యాండిడేట్ డియర్ క్యాండిడేట్ you are advised to appear for ALP CBIT re-exam. Date for the rescheduled exam will be communicated in due course. ఓకే, సో ఈ విధంగా ప్రజెంట్ ఎవరికైతే ఆ యొక్క ఇష్యూ వచ్చిందో వాళ్ళందరికీ ఈ విధంగా కనిపిస్తుంది. మరి జనరల్ క్యాండిడేట్స్కి ఎట్లా అంటే జనరల్ క్యాండిడేట్స్ కనుక లాగిన్ ఓపెన్ చేస్తే సో దిస్ ఇస్ లాగిన్ పేజ్. దీనిలో కనుక మనం లాగిన్ అయిపోయినట్లయితే ప్రజెంట్ కేవలం ఈ 3 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సిటీ ఇంటిమేషన్, హెల్ప్ డెస్క్, క్యాండిడేట్ రెస్పాన్స్. ఇది మన యొక్క సికింద్రాబాద్ జోన్ సంబంధించింది. నేను దాదాపుగా 10 to 12 మెంబర్స్ అందరి యొక్క డేటాని చెక్ చేయడం జరిగింది. అందరూ కూడా జస్ట్ ఈ యొక్క 3 ట్యాబ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఎవరికైతే కేవలం ఈ యొక్క 3 ట్యాబ్స్ మాత్రమే కనిపిస్తున్నాయో వాళ్ళందరూ కూడా రీ ఎగ్జామ్ అయితే లేదు. అండ్ వాళ్ళ దాంట్లో ఎట్లాంటి ఇష్యూ అయితే లేదు. ఎవరైతే రైల్వే కంప్లైంట్ చేసారో ఇష్యూ ఉందని అండ్ అదేవిధంగా రిప్రజెంటేషన్ ఇచ్చారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అండ్ వాళ్ళ దాంట్లో మాక్సిమం కేసెస్ లో మనకైతే ఆ యొక్క రీ ఎగ్జామ్ సంబంధించి నోటీస్ అయితే కనిపిస్తుంది కాబట్టి. ఓకే, సో ఎవరికైతే ఒక 3 ట్యాబ్లు కనిపిస్తే వాళ్ళకైతే రీ ఎగ్జామ్ ఏం లేదు. ఎవరికైతే ఈ 3 ట్యాబ్లతో పాటు రీ ఎగ్జామ్ ట్యాబ్ ఏదైతే ఉందో ఆ యొక్క ట్యాబ్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అదొకసారి మీరు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఉపయోగించుకొని మీ యొక్క డేటాని చెక్ చేసుకోండి ఫర్దర్ గా కన్ఫర్మేషన్ కోసం. ఓకే, సో ఈ యొక్క డేటా అనేది కేవలం ఎవరైతే ఇంపాక్ట్ అయిందో వాళ్ళకు మాత్రమే, అందరికైతే కాదు. ఓకే, రీ ఎగ్జామ్ అనేది కేవలం ఎవరైతే రైల్వే రిప్రజెంటేషన్ ఇచ్చారో అండ్ అదేవిధంగా ఏదైతే సెంటర్లో అయితే పోయినా అక్కడ మాత్రమే, అన్ని సెంటర్స్ లో అందరికైతే కాదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.